పక్కరండి. రండి. ఏఐవైఎఫ్ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా అన్నం సేవా ఫౌండేషన్లో ఈ యొక్క సేవా కార్యక్రమాలు పుట్టినరోజు వేడుకలనగా జెండాలు ఎగరేసుకోవటం, కేకులు కట్ చేసుకోవటం, చాక్లెట్లు పంచుకొని తినటమే కాకుండా ముఖ్యంగా నిరాదరణకు గురవుతున్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా డిపెండెన్స్ అంటారు, వీళ్ళంతా నిరాశ్రయులు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులే కాకుండా మానసిక వికలాంగులు, మస్తిమితం కోల్పోయినటువంటి వాళ్ళు, శారీరక వికలాంగులనేమో వాళ్ళని దివ్యాంగులు అంటాం. వీళ్ళందరినీ కూడా హక్కున చేర్చుకొని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎన్జిఓలు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో వీళ్ళందరికీ చేయూతనిచ్చేటువంటి క్రమం నడుస్తూ ఉంది. ఆ విధంగా అనేక దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ పనిచేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం నడిపేటువంటి హోమ్స్ కూడా ఉన్నాయి, కానీ అవి ఫెయిల్ అయినాయని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎలక్క అక్క, థ్యాంక్ యూ. Hey,
ఈ అఖిల భారత యోజన సమాఖ్యకు సంబంధించి అనేక యోజన ఉద్యమాల మీద పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, కొత్త పరిశ్రమలు పెట్టాలని చెప్పేసి, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు లేని చోట నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా చేస్తూ ఉంది. ఇంకా యువత మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకి దూరంగా ఉండాలని చెప్పేసి పనిచేస్తూ ఉంది. ఇది నేషనల్ లెవెల్లో అఖిల భారత యోజన సమాఖ్య పేరుతోని అనేక సామాజిక, రాజకీయ అనేక ఉద్యమాల్లో ఇది క్రియాశీలమైన పాత్ర పోషించింది. యువతకి దశ దిశ నిర్దేశం చేసే దాంట్లో ఇది పెద్ద ఎత్తున ముందే ఉంది అనేది చెప్పవచ్చు. ఇక్కడ ఏవైఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కూడా ముఖ్యంగా నిరాదరణ అనలేము, నిరాశ్రయులు వీళ్ళంతా. మానసికంగా స్థిమితం కోల్పోవటం, లేకపోతే వికలాంగులు, ఎంఆర్ వాళ్ళు, అదేవిధంగా శారీరక వికలాంగులు వీళ్ళంతా ఉన్నారు ఇక్కడ. వీళ్ళు నిరాశ్రయులు. వీళ్ళందరినీ సమాజమే పోషించాల్సిన అవసరం ఉంది, అందులో తేడా ఏం లేదు. సమాజం అంటే ఎన్జిఓసా లేకపోతే గవర్నమెంట్ అనేది భాగం, కానీ ప్రభుత్వం కానీ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కానీ ఈ పాత్రను పోషిస్తూ ఉన్నాయి, దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా. కాకపోతే ఇక్కడ పాలక ప్రభుత్వాలు బీజేపీ వచ్చిన దగ్గర నుంచి వీటి మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు. సో ఎన్జిఓల పట్ల సవతి తల్లి ప్రేమ అట్లా ఉంచితే మరో సందర్భంలో మాట్లాడతాం. ముఖ్యంగా అఖిల భారత యోజన సమాఖ్యకు సంబంధించి యువత సమస్యల మీదే కాకుండా యువత దశ దిశ నిర్దేశం జరిగేటువంటి టైం. ముఖ్యంగా కళా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు యువతలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీయడం కోసం, ఐక్యత కోసం ఆటలు, మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి క్రీడలు అనే పేరుతోని ఇటు క్రీడా రంగాన్ని, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ, అదేవిధంగా ఇంకా వచ్చి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ కూడా అనేక సాంస్కృతిక సంస్థలతో కలిసి అఖిల భారత యోజన సమాఖ్య పనిచేస్తుందనే చెప్పదలుచుకున్నాను. సో సోదరులారా, ఇక్కడ ఓవరాల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, యువత సమస్యల మీద దేశవ్యాప్తంగా నిలబడి పోరాడుతున్నటువంటి ఆర్గనైజేషన్ అఖిల భారత యోజన సమాఖ్య. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు దేశంలో ఉన్నటువంటి లిమిటెడ్ ఆర్గనైజేషన్స్లో, ముఖ్యంగా నెహ్రూ కేంద్రం నుంచి కూడా అది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. అఖిల భారత యోజన సమాఖ్య అనేది ఇది కూడా ఇండిపెండెంట్ ఆర్గనైజేషనే, కానీ ఒక పార్టీ ముద్ర అయితే కనిపిస్తూ ఉంటాడు. వాళ్ళు రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ముద్ర వేస్తారు కదా, ఎవరికో వాళ్ళకి ముద్ర వేస్తూ ఉంటారు. సో కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా యోజన సమాఖ్య, అఖిల భారత యోజన సమాఖ్య పనిచేస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఆ విధంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో సో ఏఐవైఎఫ్కి సంబంధించి అనేక కార్యక్రమాలు యువత కోసం చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోతుందనేది తెలియజేస్తాం. సో అందుకోసం వీడియో ఎంతమందిని తీయటం, ఎందుకంటే జనరల్గా రాజకీయాల్లో లేకపోతే ఇతర పనుల్లో పడిపోయి హోమ్స్కి రావడం తగ్గిపోయింది. బేసికల్గా భూమిని మర్చిపోయి ఆకాశంలో ఎన్ని రోజులు ఎగరలేం కదా. సో వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చేది. అందుకోసం వీళ్ళందరినీ చూపించే ప్రయత్నం చేస్తున్నాం, భోజనం చేసే ప్రయత్నం. సో అన్నదానం అంటే వీళ్ళకి అన్నదానం అని అనలేము దీన్ని. ముఖ్యంగా వీళ్ళకి మనం అది ఏఐవైఎఫ్ చేసినా, లేకపోతే ఇంకొక ఆర్గనైజేషన్ చేసినా, ఇంకొక వ్యక్తి చేసినా, సంస్థ చేసినా, వ్యవస్థ చేసినా, వీళ్ళందరినీ ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఏదైతే ఉన్నదో ఆ బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ఉంది, పౌర సమాజం మీద ఉన్నది, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ మీద ఉన్నది. సో వీళ్ళందరినీ ఒకసారి మన ఛానల్లో చూపించినట్టుగా ఉంటుందనేది చెప్తే ఇంకోటి మరొకటి కాదు. సో ఇది అయిపోయిన తర్వాత నేను కూడా ఇక్కడే ఈరోజు అన్నం తింటాను. ఎందుకంటే వాళ్ళు ఏం తింటున్నారు, మనం తిన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా వాళ్ళతో మనం కలిసి పనిచేయగలం, వాళ్ళ సమస్యలు ఏందో వెరగలం. సో మానసిక స్థిమితం ఇప్పుడు 43-44 గంటలు అంటే ఎండలో రావడం ఇబ్బంది అయింది, కానీ ఇంత ఎండలో వీళ్ళు ఎట్లా ఉంటున్నారు ఏంది అనేది, వాళ్ళ సమస్యను వాళ్ళు చెప్పుకోలేనటువంటి దీనులు ఉన్నారనేది ఇక్కడ నేను తెలుసుకున్నాను. సో నిరాదరణకు గురై మస్థిమితం కోల్పోయి, లేకపోతే ఎంఆర్గా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ అనేక రకాల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరినీ అన్నం సేవ ఫౌండేషన్ సాగుతూ ఉంది. దానికి అఖిల భారత యోజన సమాఖ్య తన ఆవిర్భావ దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకోవాలనే ఆలోచన రావడం కూడా ఏఐవైఎఫ్ని అభినందించక తప్పదు. సో ఏ విధంగా చూసినా కూడా ఏఐవైఎఫ్కి సంబంధించి సో ఆ విధంగా వీళ్ళందరికీ చేయవతనిచ్చి వీళ్ళందరినీ ఒక ఇదిగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేది తెలియజేస్తూ ఉన్నాను. సో వీళ్ళందరి జీవితాల్లో దేవుడు శాపాలు నేను ఎప్పుడు నమ్మను. దేవుడి శాపాలని, దేవుడు నుదుటిన రాసినటువంటి శాపాలని మానవుడు తిరిగి రాయొచ్చు అంటే ముఖ్యంగా ఇలాంటి హోమ్స్ వలనే అది సాధ్యమవుతుంది. ఈ ఆశ్రమాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్జిఓస్, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా మదర్ తెరీసా, సరే మదర్ తెరీసాకి సంబంధించి వ్యక్తిగత రాజకీయ విమర్శలు ఉంటే ఉండొచ్చు, కానీ రాజకీయాలను పక్కన పెడితే సో వరల్డ్లో ఫేమస్ సోషల్ వర్కర్ మదర్ తెరీసా ఇట్లాంటి హోమ్స్ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున నడుపుతూనే ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా
అన్నసేవం ఫౌండేషన్తో పాటు మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ సంబంధించి ఇంకా దేశవ్యాప్తంగా ఇట్లా నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో, దీనులు ఎవరైతే ఉన్నారో, అనాథులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ చూడాల్సినటువంటి బాధ్యత, పోషించాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ఉన్నది. సో దీనికి సంబంధించి అది అని నేను ఇక్కడ తెలియజేసుకుంటా ఉన్నాను. వీళ్ళందరినీ పోషించి ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత, వీళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యత, వీళ్ళని కొంచెం ట్రీట్మెంట్ చేసి మంచి ఫుడ్ పెడితే కొంతకాలం తర్వాత వీళ్ళు మెరుగయ్యే పరిస్థితి అయితే మనకి ఈ ఆశ్రమం ద్వారా చాలా ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు అర్థమవుతా ఉన్నది. సో అది పరిస్థితి ఆ విధంగా ఉన్నది. తను వీడియో తీయమంటున్నాడు, నేను ఇటు పక్క వీడియో తీస్తుంటే. సో వీళ్ళు పెద్దవాళ్ళైనా కూడా పెద్దవాళ్ళైనా కూడా పిల్లలుగానే భావించాలి. ఎందుకంటే మానసికంగా వాళ్ళు స్ట్రాంగ్గా లేరు కాబట్టి వాళ్ళని వివిధ మెడిసిన్స్, ఇతర ట్రీట్మెంట్ ద్వారా సైకాట్రిస్ట్ డాక్టర్స్ చూసి ట్రీట్మెంట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ విధంగా బాగు చేసి ప్రపంచంలోకి పంపిస్తారు. వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఒక ప్రయత్నం ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. దేవుడి శాపాలను కూడా తిరగరాసేటువంటి ఎన్జిఓలు, ముఖ్యంగా ఏవైఫ్ లాంటి ఆర్గనైజేషన్స్ ఈ నిరాదరణకు గురవుతున్న నిరాశ్రయాలకు ఎవరైతే ఉన్నారో అండదండలుగా ఉండాలి. వీళ్ళందరికీ సంబంధించి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్యాలు.